సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా దూసుకెళ్లిపోతున్నది. ఈ చిత్రం కోసం భీమ్స్ సంగీతాన్ని అందించారు మరియు దిల్ రాజు, శిరీష నిర్మాణంలో ఈ సినిమాను ప్రేక్షకులకు అందించారు. ఇంకా ఈ వారంలో కూడా సినిమాకు మంచి ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి. దాంతో ఫ్యాన్స్ అలాగే సినిమా ప్రేక్షకులు సంక్రాంతికి వస్తున్న సీక్వెల్ మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. సీక్వెల్ త్వరగా రావాలని కోరుకుంటున్నారు. మరి ఈ చిత్రం ఎప్పుడొస్తుందో చూడాలి. విక్టరీ వెంకటేష్ చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ కొట్టారు. సీనియర్ హీరోస్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ కొడితే థియేటర్స్ కనీసం నెల రోజులు హౌస్ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తాయని అందరూ అంటుంటారు. ఎందుకంటే వీళ్ళ సినిమాలు హిట్ అయితే యూత్ ఆడియన్స్ తో పాటు మిడిల్ ఏజ్ గ్రూప్ ఆడియన్స్, ఇదే విధంగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా భారీ స్థాయిలో క్యూలు కడతారు. ఇది మరొకసారి ప్రూవ్ అయింది. వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమా పొంగల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మొదటి ఆటలోనే సూపర్ హిట్ కారణంగా ఒక రేంజ్ లో కలెక్షన్స్ సున్నామీని సృష్టించింది. కేవలం 9 రోజుల్లోనే 230 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనాన్ని సృష్టించిందంటూ ఆ చిత్ర నిర్మాతలు అధికారికంగా నేడు ప్రకటించారు. ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు మాటల్లో అయితే చెప్పలేని ఆనందం. గత 3 రోజులుగా ఆయన ఇంట్లో 5 అధికారుల రైడింగ్స్ నడుస్తున్నాయి. కానీ ఆయన ముఖం ఈ సుమంత భయం కూడా లేదు. ఎంతో చలాకీగా నవ్వుతూ కనిపిస్తున్నాడు. తన కొడుకుతో ఆడుకుంటూ ఇల్లంతా తిరుగుతున్నాడు. సంక్రాంతికి వస్తున్న సినిమా భారీ హిట్ అవ్వడమే దిల్ రాజు సంతోషానికి కారణం. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని అనిల్ రావుపూడి తెలిపారు. వచ్చే ఏడాది ఈ సీక్వెల్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే తను కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ చేసి తర్వాత సంక్రాంతికి వస్తున్న సీక్వెల్ సినిమాని స్టార్ట్ చేస్తామని ప్రకటించారు. ఇక సీక్వెల్ లో మరింత వినోదం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు సినిమా విజయంలో కీలక పాత్ర చేసిన బుల్లిరాజు పాత్ర కూడా సీక్వెల్ లో ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఇక పార్ట్ 1 లో నటులను కొనసాగిస్తూ కొత్త వాళ్ళను కూడా తీసుకునే అవకాశం ఉంది. అన్లిమిటెడ్ వినోదంతో సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. గతంలో వెంకీ, అనిల్ కాంబోలో వచ్చిన F2, F3 సినిమాలు ఘన విజయం సాధించడంతో సంక్రాంతికి వస్తున్న చిత్రంపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. అందుకు తగినట్లుగానే ఈ సినిమా హ్యాట్రిక్ విజయాన్ని కైవసం చేసుకుంది. తొలి వారంలోనే ఏకంగా 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంక్రాంతి ఫైట్ లో విజేతగా నిలిచింది. సంక్రాంతికి వస్తున్న సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా వికే నరేష్, విటివి గణేష్, మురళీధర్ గౌడ, సాయి కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.